హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మున్నా టెక్ ఛానల్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని అయితే ఆల్ అనే ఆప్షన్తో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు డిస్కస్ చేయబోయే సబ్జెక్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ ఫిజిక్స్ అనమాట. ఇంజనీరింగ్ ఫిజిక్స్ డిప్లొమాలో ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఎలా పాస్ అవ్వాలి అని చాలా మెంబర్స్ అయితే మెసేజ్ చేస్తున్నారు. సో ఇంజనీరింగ్ ఫిజిక్స్ మెయిన్గా చాలా ఈజీ ఫ్రెండ్స్. సో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటి, ఇలాంటి తప్పులు చేయకుండా ఈజీగా పాస్ అవ్వడం ఎలా, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అందిస్తాను. బట్ ఏంటంటే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూసినట్లయితే ఖచ్చితంగా ఇంజనీరింగ్ ఫిజిక్స్ అనేది పాస్ అవుతారు. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని ఈ వీడియోని అయితే క్లియర్గా పూర్తిగా నేను చెప్పిన క్వశ్చన్స్ ఏవైతే చదువుతారో వాళ్ళైతే ఖచ్చితంగా పాస్ అవ్వడానికి అయితే 100% ఛాన్సెస్ అయితే ఉంటాయి. మా ఫ్రెండ్స్కి కూడా చెప్పాను, సేమ్ అదే విధంగా పాస్ అయ్యారు. సో కాబట్టి ఈ నేను చెప్పే కొన్ని పాయింట్స్ అనేది మీరైతే ఫాలో అయ్యారంటే ఈజీగా అయితే పాస్ అవుతారనమాట. సో ఫస్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని ఆల్ అనే ఆప్షన్తో అయితే సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసుకోండి. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇంజనీరింగ్ ఫిజిక్స్ అనమాట. సో ఇంజనీరింగ్ ఫిజిక్స్లో ఇక్కడ చూడండి, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే ఎన్ని ఉన్నాయి, వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ 3 మార్క్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్ చూసుకున్నట్లయితే 13 మార్క్స్ అనమాట. అంటే ఇక్కడ ఫస్ట్ యూనిట్లో చూసుకున్నట్లయితే 3 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే వస్తుంది, ఎస్ఏ అయితే రాదనమాట. అదేవిధంగా ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్లో చూసుకున్నట్లయితే 13 మార్క్స్, అంటే ఒక ఎస్ఏ ఒక షార్ట్ వస్తుంది. కైనమాటిక్స్లో కూడా 13 అనమాట, ఒక ఎస్ఏ ఒక షార్ట్ వస్తుంది. సో అదేవిధంగా ఫ్రిక్షన్లో 10 మార్క్స్, ఒక ఎస్ఏ వస్తుంది. ఇలా 10 మార్క్స్ 13, 12 ఇలా ఉన్నాయన్నమాట. సో మనం వెయిటేజ్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మినిమం మనము 3 చాప్టర్స్ పర్ఫెక్ట్గా చదువుకున్నామంటే ఈజీగా పాస్ అవుతారు. కానీ మనం ఇప్పుడు ఆల్ చాప్టర్స్ గురించి అయితే మాట్లాడతాము. మెయిన్గా దీంట్లో మనం ఈజీగా నేర్చుకోవడానికి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయంటే ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్ అనమాట. ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్లో 13 మార్క్స్ అయితే వస్తుందన్నమాట. ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్, అదేవిధంగా కైనమాటిక్స్, ఇవి 2 చాప్టర్స్ చాలా ఈజీ. అదేవిధంగా వర్క్ పవర్ అండ్ ఎనర్జీ కూడా చాలా ఈజీ అనమాట. సో ఇక్కడికి 13, 26, ఇది ఒక 10, ఎంత అయింది 36 అనమాట. 36 తర్వాత ఇక్కడ చూడండి హీట్ అండ్ థర్మోడైనమిక్స్లో చూసుకున్నట్లయితే 13 మార్క్స్ వస్తాయి అనమాట. 36 ఒక 13 ఎంత అవుతుంది అంటే 49 మార్క్స్ అవుతుంది. 49 మార్క్స్ ఇక్కడ సౌండ్లో చూసుకున్నట్లయితే 13 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా మ్యాగ్నెటిజంలో 13 మార్క్స్, మొత్తం 50-60 మార్క్స్ అయితే మీరు గెయిన్ చేయొచ్చు. సో దీంట్లో మీరు ఎంత లేదు అని రాసిన మినిమం 30 మార్క్స్ అబోవ్, 40 మార్క్స్ అబోవ్ అయితే ఖచ్చితంగా వస్తాయి, మీరు జస్ట్ అటెంప్ట్ చేసిన కొద్ది నాలెడ్జ్తో అయినా. సో నేను చెప్పే పాయింట్స్ క్లారిటీగా వినండి. సో మీరు ఖచ్చితంగా అయితే పాస్ అవుతారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా క్లారిటీగా ప్రతి సెకండ్ మీరు అబ్జర్వ్ చేస్తూ చూశారంటే ఖచ్చితంగా పాస్ అవుతారు. సో సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి 103 అనమాట. ఫస్ట్ ఇయర్ ఆల్ బ్రాంచెస్ అనేది ఈక్వల్ సేమ్ సిలబస్ ఉంటుంది. నేనైతే ఫస్ట్ యూనిట్ 3 మార్క్స్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా నేను సెకండ్ యూనిట్కి అయితే వెళ్తున్నాను. ఓకే, సో ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏం నేర్చుకోవాలి అంటే కాన్సెప్ట్ ఆఫ్ వెక్టార్స్లో స్కేలార్ క్వాంటిటీ అంటే వెక్టార్ క్వాంటిటీ అంటే ఏమి అవి నేర్చుకోవాలి. స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంది, ద క్వాంటిటీ విచ్ పాసెస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్ ఇస్ కాల్డ్ యాజ్ స్కేలార్ క్వాంటిటీ. ఓకే, నో డైరెక్షన్, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, సో దాన్ని స్కేలర్ అంటాము. అదే వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అదేవిధంగా డైరెక్షన్ ఉంటుంది. సో ఇవి 2 సింపుల్ షార్ట్ క్వశ్చన్స్కి వచ్చే అవకాశం ఉందన్నమాట. సో తర్వాత వచ్చేసి ఎగ్జాంపుల్స్ ఆఫ్ వెక్టార్ క్వాంటిటీస్, ఇది కూడా ఇంపార్టెంట్. సో జస్ట్ మీరు షార్ట్స్కి అయితే ఇవన్నీ నేర్చుకోవాలి, పెద్దగా అవసరం లేదు. కానీ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. టైప్స్ ఆఫ్ వెక్టార్స్లో ప్రాపర్ వెక్టార్ ఉంటుంది, నల్ వెక్టార్, యూనిట్ వెక్టార్, ఇవన్నీ ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ చాలాసార్లు అడిగాడు కాబట్టి మీరు ఈ క్వశ్చన్ అయితే ఈజీగా చదవడానికి ట్రై చేయండి. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు కాబట్టి మీరైతే టైప్స్ ఆఫ్ వెక్టర్స్ చాలా ఈజీ. చూడడానికి టెక్స్ట్ బుక్లో చాలా పెద్దగా ఉంది, కానీ సింపుల్గా మీకు కావాలి అంటే నాకు కామెంట్లో మెసేజ్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా మీకు వీడియో అనేది క్వశ్చన్ టు ఆన్సర్ సింపుల్గా నేనైతే చేస్తాను. ఓకేనా, నేను డిప్లొమా టైంలో నోట్స్ ప్రిపేర్ చేసిన నోట్స్ కూడా ఉంది, చాలా సింపుల్గా రాసుకున్నాను. సో కావాలంటే నేను అలా ఆ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో లేదంటే దాని ఎక్స్ప్లెనేషన్ చేయడము ఏదో ఒకటి చేస్తాను అన్నమాట.
సో ఈ క్వశ్చన్ అనేది వెరీ ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ వెక్టర్స్ ఎస్ఏకి అడిగే అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్, ఇది పెద్దగా అవసరం లేదు ఫ్రెండ్స్. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది చూడండి, ఈ ప్రాబ్లము చాలాసార్లు అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు అనమాట. ఏంటి అంటే మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఎలా కనుక్కోవాలి అనేది. సో ఇక్కడ నేను నెక్స్ట్లో మీకు చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది ప్రాబ్లం అనేది. 2.9 పేజ్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్స్, లాస్ ఆఫ్ వెక్టార్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్ అనేది నేర్చుకోవాలి. ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్స్ ఒక్కోసారి ఎస్ఏకి అడగవచ్చు, ఒక్కోసారి షార్ట్కి అడగవచ్చు. షార్ట్ అడిగితే జస్ట్ స్టేట్మెంట్ అడుగుతాడు, ఎస్ఏకి అడిగాడు అంటే స్టేట్మెంట్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతాడు అనమాట. సో ఇది ఓకే. సో తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రయాంగిల్ లా ఆఫ్ తర్వాత ప్యారలగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్. ప్యారలగ్రామ్ లా ఆఫ్ కూడా ఓన్లీ స్టేట్మెంట్ అడిగాడు అంటే షార్ట్కి అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా స్టేట్మెంట్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్ అడిగాడంటే ఎస్ఏకి అడిగే అవకాశాలు ఉందన్నమాట. సో ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టారు, పాలిగన్ లా ఆఫ్ వెక్టారు, ప్యారలగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్, ఈ మూడు కూడా వెరీ ఇంపార్టెంట్. దానికి ఆ మూడిటిలో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే గన్ షాట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ మూడిట్లో స్టేట్మెంట్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్ నేర్చుకున్నారంటే 10 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. ఓకే. ఇంకా అదేవిధంగా ఇది చూడండి, మ్యాగ్నిట్యూడ్ అండ్ రిజల్టెంట్ వెక్టార్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు 80% అబవ్ మీకు ఈ క్వశ్చన్ అయితే అడిగాడు అనమాట. ఫార్ములా ఫర్ రిజల్టెంట్ వెక్టార్స్ నేను ఆల్రెడీ 2.9లో చెప్పాను కదా. ఈ ప్రాబ్లం చేయాలి అంటే మీకు ఈ డెరివేషన్లో ఉన్నటువంటి ఫార్ములాస్ వస్తే మీరు ఖచ్చితంగా ఆ ప్రాబ్లం అయితే చేస్తారనమాట. సో మీరు సింపుల్గా క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆన్సర్ ఫార్ములా ఏంటంటే రిజల్టెంట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ టీటా. ఇది రిజల్టెంట్కి ఫార్ములా. అదేవిధంగా డైరెక్షన్కి కావాల్సిన ఫార్ములా ఏంటి అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ క్యూ సైన్ టీటా బై పీ ప్లస్ క్యూ కాస్ టీటా. ఇది డైరెక్షన్కి అనమాట. ఇవి రెండు ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకున్నారంటే ఈజీగా అయితే ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తారు. సో ఇక్కడ చూసుకోండి, ఒకసారి ఫోర్స్ అయితే ఇచ్చాడు. ఫోర్స్ ఎంత? 50 న్యూటన్స్ అంట. సో క్వశ్చన్లో ఇచ్చాడు. ఓకే. A force of 50 newtons is acting on a body at an angle of 30 degrees with the horizontal. Find its horizontal and direction vertical components అన్నాడు. సో ఫోర్స్ ఇచ్చాడు, హారిజంటల్ ఇచ్చాడు. హారిజంటల్ యాంగిల్ ఎంత ఇచ్చాడు అంటే 30 డిగ్రీస్ ఇచ్చాడు. ఓకే. సో ఎఫ్ కాస్ టీటా అంటే హారిజంటల్ తీసుకున్నందుకు ఎఫ్ కాస్ టీటా తీసుకున్నాడు అనమాట. ఓకే. హారిజంటల్ అంటే కాస్, వర్టికల్ అంటే సైన్ అనమాట. ఎఫ్ కాస్ టీటా తీసుకున్నాడు. అంటే ఎఫ్ అంటే 15 సబ్మిట్ చేశాడు, కాస్ టీటా అంటే 30 డిగ్రీస్ చేశాడు. సో 43.3 న్యూటన్స్ అయితే వచ్చాయి. వర్టికల్ కూడా ఎఫ్ సైన్ టీటా నుంచి చేస్తే 25 న్యూటన్స్ వచ్చాయి. ఓకే. సో ఇప్పుడు మనము ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఇవన్నీ చూసుకున్నాం. ప్యారలగ్రామ్ లా అయితేనేమి, పాలిగన్ లా అయితేనేమి, ట్రయాంగిల్ లా ఆఫ్ అయితేనేమి. తర్వాత ఇక్కడ పాలిగన్ చెప్పాను కదా, పాలిగన్ లా ఆఫ్ వెక్టార్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఆ మూడిట్లో ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా రిజల్టెంట్ అండ్ డైరెక్షన్ కూడా మీరైతే ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే డాట్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్. డాట్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్లో ఏవేవి ఉంటాయి అంటే వర్క్ డన్ బై ఎ ఫోర్స్ అండ్ పవర్. ఇది వెరీ ఇంపార్టెంట్. డాట్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ అంటే ద డాట్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఈజ్ ఏ స్కేలర్ అండ్ హెన్స్ ఇట్ ఆల్సో కాల్డ్ యాజ్ స్కేలార్ ప్రోడక్ట్ అనమాట. డాట్ ప్రోడక్ట్ని స్కేలార్ ప్రోడక్ట్ కూడా అంటారు. ఓకే. సో దాంట్లో ఈ ఎగ్జాంపుల్స్ ఏంటంటే వర్క్ డన్ బై ఎ ఫోర్స్ ఒకటి, పవర్ ఒకటి. సో తర్వాత వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ప్రాపర్టీస్ ఆఫ్ డాట్ ప్రోడక్ట్. డాట్ ప్రోడక్ట్ మీరు నేర్చుకున్నారు అంటే చాలా ఈజీగా అయితే దీనిలో 10 మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. ఓకే. డాట్ ప్రోడక్ట్ నేర్చుకోండి. తర్వాత వచ్చేసి ఇంకా ఇవన్నీ పెద్దగా అవసరం లేదు. తర్వాత వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ క్రాస్ ప్రోడక్ట్. ప్రాపర్టీస్ ఆఫ్ క్రాస్ ప్రోడక్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇవి కూడా సింపుల్గా మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. దీనికి కావాల్సిన ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చేయాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో ఫుల్ వీడియో మాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అని కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీరు ఎంతమంది చేస్తారో దాన్ని బట్టి నేను వీడియో అయితే చేస్తాను. సో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో దగ్గరలోనే. సో కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే మీకు కావాలి అనుకుంటే మీరు కామెంట్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాబ్లమ్స్ అయితే చెప్పాను కదా, రిజల్ట్ అండ్ డైరెక్షన్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడిగడానికి అవకాశం ఉంది. ఇంకా
ఫస్ట్ సెకండ్ చాప్టర్లో అంతే ఫ్రెండ్స్. సో అవి నేర్చుకున్నారంటే ఖచ్చితంగా మీరైతే పాస్ అవ్వడానికి అయితే ట్రై 100% అనమాట. సో ఇక్కడ చూడండి, స్కేలార్ అండ్ వెక్టార్ క్వాంటిటీస్ అడగడం జరిగింది. డిఫైన్ స్కేలార్ క్వాంటిటీస్ కెన్ బి ఇది అనమాట parallelogram law of vectors. Parallelogram law of vectors derive the equation for magnitude resultant. సో మ్యాక్సిమం ప్యారలగ్రాఫ్ లా ఆఫ్ వెక్టర్స్ ఎక్స్ప్లెనేషన్ చేయమంటాడు, స్టేట్మెంట్ చేయమంటాడు, డెరివేషన్ చేయమంటాడు. సో మ్యాక్సిమం చూడండి 90% పాలిగన్ లా ఆఫ్ వెక్టర్స్, ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్స్, ప్యారలగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ అలా అడుగుతాడు అనమాట. చూడండి ఇక్కడ రైట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టర్స్. నేను చెప్పాను కదా, ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది ఇక్కడ సెమిస్టర్స్లో అడగడం జరిగిందనమాట. సో కాబట్టి నేను చెప్తున్నాను, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో థర్డ్ చాప్టర్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మీ సపోర్ట్ ఎక్కువ ఉంది అంటే నేను ఖచ్చితంగా అప్ టు డేట్ అయితే వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, బై.